అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెడుతూ నువ్వు విసిగిపోయినటువంటి వాడు ఉంటున్నావా? నా పరిస్థితులు ఎన్నటికీ మార్పు చెందవు, నాకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తీరవు, నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి నేను బయట పడలేను అని నీవు అధైర్యం చేసినటువంటి వాడిగా ఉంటున్నావా? అయితే ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలాన్ని పొందుకుంటారని, వారి జీవితంలో ప్రభు అద్భుతమైన కార్యం జరిగిస్తారని ప్రభు నీతోటి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుల సహోదరి, బైబిల్ గ్రంథాన్ని కూడా మనం గమనించినప్పుడు అనేకమైన భక్తులు దేవుని వైపు చూస్తూ వారు ముందుకు కొనసాగుతూ వచ్చినప్పుడు వారి జీవితంలో ఉన్న కష్టాలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, బలహీనతలు, శారీరక సంబంధమైనటువంటి రుగ్మత నుంచి వారు విడుదల పొందుకున్నారు. అంతేకాదు విశ్వాసంలో వాళ్ళు బలపరచబడుతూ వచ్చారు. అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబోయే కొరకై 25 సంవత్సరాలు కనిపెట్టినట్లుగా మనం చూడవచ్చు. అయితే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ప్రభువు మరిచిపోలేదు. అబ్రహాము ఉంచినటువంటి విశ్వాసం బట్టి దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. కనుక నీ జీవితాన్ని కూడా ప్రభువు చూస్తున్నారు. నీవు ప్రభువు కొరకు కనిపెట్టి ఆయన కొరకు జరిగించిన ప్రతి కార్యాన్ని ఆయన లెక్కల్లోకి తీసుకుంటారు. నీవు ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థనను, నీవు ఆయన సన్నిధిలో కార్చిన కన్నీటిని ఆయన చూసినటువంటి దేవుడు నీకు తప్పక సమాధానం ఇచ్చే దేవుడని ప్రభు పేట మరొకసారి నేను ధైర్యపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుల సహోదరి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనుషుల మాట వైపు మనం కనిపెట్టినప్పుడు మనం నిరుత్సాహపరచబడతాము. పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మనము దిగజారిపోయే వారిగా ఉంటాము. కానీ దేవుని వైపు చూచి ఆయన సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉన్నట్లయితే మనల్ని ప్రభువు ఆశీర్వదిస్తారని, దీవిస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక యెహోవా కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చి నేను ఆశీర్వదిస్తారని ప్రభువు పేట నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీ కుటుంబంలో నీవు ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నావా? నీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు బట్టి నీవు దిగులు చెందేవాడిగా ఉంటున్నావా? అయితే నీవు ప్రభువు వైపే చూడాలని, ఆయన సన్నిధిలోనే కనిపెట్టి ప్రార్థించేవాడిగా ఉన్నట్లయితే నీకు తప్పక విజయాన్ని ప్రభువు అనుగ్రహిస్తారని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ మాటలు నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభువు జరిగించి నేను దీవిస్తారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మాకు దయచేసినందుకే వందనాలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినాల్లో అయ్యా మరి మేము ఎవరి వైపు మేము చూడకూడదని తండ్రి, అధికారుల వైపు మేము చూడకూడదని ప్రభువా, వాళ్ళ వైపు చూస్తే మేము మా జీవితాల్లో నిరుత్సాహపరచబడతాము, మా జీవితంలో ప్రభు మేము అధైర్యం చెందుతాము. కానీ మా విశ్వాసము కర్తయ్యం దాన్ని కొనసాగించేటటువంటి మీ వైపు చూసినప్పుడు మాత్రమే మేము ధైర్యపరచబడతామని దినదినము
నూతనమైన బలాన్ని మేము పొందుకుంటామని ప్రభువా మరొకసారి మీరు గుర్తు చేసినందుకే వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారి జీవితంలో అట్టి కృపను మీరు దయచేయండి తండ్రి. వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారు విడుదల పొందుకున్నట్లుగా మీ నూతనమైన బలాన్ని, మీ పునరుద్ధాన శక్తిని వారు అనుభవించినట్లుగా సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మరొకసారి ఎవరైతే ప్రభువా ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, బలహీనతల్లో, అప్పుల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారో ప్రభువా వారిని దయతోటి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. అయ్యా మరి మీ కృపగల హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.